హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. మేము ఈరోజు మీ ముందుకి ఒక మంచి వెజ్ రెసిపీతో వచ్చామండి. అదే తోటకూర టమాటా కర్రీ అండి. ఇది ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా దీనికి టమాటా ముక్కలు, చింతపండు, ఉల్లిపాయలు, సన్నగా కోసుకున్న తోటకూర అండి. ఇది లేత తోటకూర అండి. ముదురుగా ఉన్న తోటకూర పనికొస్తుంది, కానీ ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది. ఈ తోటకూర మీద బాగా కడుక్కొని కొంచెం పసుపు వేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఇలా ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకోండి, లేదా ఒక గిన్నె కానీ తీసుకోండి. ఇందులోకి ఈ తోటకూర అంతా వేసేసుకోండి. తోటకూర వేసుకున్న తర్వాత టమాటా, ఉల్లిపాయ, చింతపండు మొత్తం అన్నీ ఈ తోటకూరలోకి ఇలా వేసేయాలన్నమాట. చూడండి, ఉల్లిపాయలు వేసేసుకున్నాము, టమాటా, చింతపండు కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వేసేసుకున్న తర్వాత దీనిలోకి కారం వేసుకోవాలండి. మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. మాకు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్నర పట్టింది. అది వేసుకున్న తర్వాత ఒక 3/4 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నామండి. అంటే ఒక 150 నుంచి 200 ml మధ్యలో ఉన్న నీళ్లు తీసుకున్నాము. తర్వాత మేము ప్రెషర్ ప్యాన్ తీసుకున్నాం కాబట్టి దీన్ని మూత పెట్టేసుకుని పొయ్యి ఎక్కించేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలండి. ఇప్పుడు చూడండి, విజిల్స్ రావడం మొదలైనవి కదా. ఇలాగా 5 విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి కట్టేసుకుని మూత తీసేసుకోవడం అనమాట. ప్రెషర్ మొత్తం దిగిపోయిన తర్వాత ఇది బాగా ఉడికిపోతుంది. టమాటా, ఉల్లిపాయ, తోటకూర, ఉప్పు అన్నీ ఉప్పు వేయలేదు మనం, కారంతో బాగా కలిసిపోతాయి. ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదు మనం. ఇలాగా ఒక పప్పు గుత్తి తీసుకుని మెదుపుకోండి. మీ దగ్గర చెక్క పప్పు గుత్తున్నా, స్టీల్ పప్పు గుత్తున్నా, ఏ పప్పు గుత్తున్నా తోటకూరని ఇలాగ బాగా మెదుపుకోవాలన్నమాట. అప్పుడే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఉడికిని బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోయి ఇందులో కలిసిపోతాయి బాగా ఈ తోటకూరతో పాటు. ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దాకా ఉప్పు వేసుకోలేదు కదా, ఈ స్టెప్లో మేము మా రుచికి సరిపడా కల్లుప్పు వేసుకున్నామండి. మా రుచికి సరిపడా అంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం మేము ఇక్కడ. ఇప్పుడు ఈ కల్లుప్పుని బాగా ఇందులో కలిపేలాగా మళ్ళీ మెదుపుకోవాలన్నమాట. ఇది మెదుపుకుని పక్కన పెట్టేసుకుని మన తాలింపుకి కావాల్సిన దినుసులు తీసేసుకుందాం. మనకి వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర కావాలి. ఈ వెల్లుల్లిపాయలని బాగా మెత్తగా నూరేసుకోండి. వెల్లుల్లిపాయలు బాగా మెత్తగా నూరుకోవాలి. ఇందాక ఇంగు చెప్పడం మర్చిపోయానండి, ఇంగు కూడా కావాలన్నమాట తాలింపులోకి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాన్ని పొయ్యి ఎక్కించేసుకుని ఆయిల్ వేసేసుకుని వేడెక్కించుకోండి. వెల్లుల్లిపాయలు బాగా వేపుకోండి. ఈ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని ఎండుమిరపకాయలు కూడా బాగా వేపుకోవాలన్నమాట. ఈ ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక తీసుకున్న దినుసులన్నీ వేసేసుకోవడమే. పప్పులు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి వేసేసుకుని ఇవన్నీ బాగా ఒకసారి వేపుకోవాలన్నమాట. ఇవి వేపుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు వేసుకుని కరివేపాకును కూడా వేయించేసిన తర్వాత ఇందాక ఇంగువ తీసుకున్నాం కదా, ఆ ఇంగువని కొంచెం ఇంగువ ఇందులో వేసుకుంటే మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. బాగా టేస్ట్ వస్తుంది అనమాట ఇంగువ ఇలా తాలింపుల్లో వేసుకుంటే. ఇలా తాలింపులో ఇంగువ వేసి బాగా కలిపిన తర్వాత ఈ తోటకూర గుజ్జు మొత్తాన్ని ఈ నూనెలోకి, ఈ తాలింపులోకి వేసేసుకోవాలన్నమాట. మనం నూనె ఇక్కడ కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు, చాలా కొంచెం నూనె వాడుకున్నాం ఈ వంటలో. మేము మామూలుగా చూపించే ప్రతి వంటలో ఎక్కువ నూనె వాడేస్తాము, కానీ ఈ వంటకి చూసారా ఎంత తక్కువ నూనె పట్టిందో. ఇప్పుడు చూడండి, ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఈ మొత్తాన్ని నీళ్ళంతా ఎగిరిపోయి నూనె పైకి తేలే వరకు వేపుకోవాలండి. దీన్ని నూనె ఎక్కువ వేసుకోలేదు కాబట్టి ఎక్కువ నూనె ఏం పైకి తేలలేదు, కానీ నీరు మొత్తం ఎగిరిపోయింది చూసారా. ఇలా వచ్చేసిన తర్వాత దగ్గరికి మొత్తం అంతా గుజ్జులాగా అయిపోతుంది అనమాట. ఈ టైంలో పొయ్యి కట్టేసుకుని దించేసుకోవడమే. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. దీన్ని అన్నంలో కలుపుకు తింటే సూపర్ ఉంటుందండి. తోటకూరలో ఉన్న మంచి ఫ్లేవర్, టమాటాలో ఉన్న పులుపు కలిసి సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో తెలియజేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.